श्रीगुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। भूतनाथ सदानन्दा सर्वभूतादयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्य नमोस्तुते। अखिलभुवनदीपं भक्तचित्तादिसूनं सुरगरमनसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मस्वरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं। स्वामिये शरणमय्यप्पा। लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वतीहृदयानन्दं शास्त्रारं प्रणमाम्यहं। ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 7వ తారీఖు 2024 బుధవారము శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ ద్వాదశి ఉదయం 11 గంటల 2 నిమిషముల వరకు ఉంటుంది. పూర్వాస నక్షత్రము రాత్రి 2 గంటల 58 నిమిషముల వరకు ఉండి తదుపరి ఉత్తరాశ నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 10 గంటల 18 నిమిషముల నుండి రాత్రి 11 గంటల 51 నిమిషం వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 6 గంటల 35 నిమిషములు, సూర్యాస్తమయము సాయంత్రము 5 గంటల 35 నిమిషములు, వర్జము మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషముల నుండి మధ్యాహ్నం 2 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. దురముహూర్తము ఉదయం 11 గంటల 53 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. యమగండము ఉదయం 7 గంటల 30 నిమిషముల నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసల దానం చేయడం వల్ల బుద్ధి పీడోపశాంత అనగా ఇలాంటి బుద్ధిమాంద్యం సరిగా లేక ఉన్న సన్మార్గంలో ఉండగలుగుతారు. బుద్ధి అనే సక్రమార్గంలో ఉంటుంది. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి, ఈ 2 రాశుల వారు కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని, కన్యరాశి వారు మామిడి వృక్షాన్ని పూజించినట్లా మొక్కను భూమిలో పోతడం వల్ల, మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి 3 నక్షత్రం వారు కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును. ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని, జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని, రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగుకలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి బుధగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే బుధవారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలు ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. స్వామివార్లకు ప్రీతికరంగా అర్చనా కార్యక్రమం జరిపించండి, ఆరాధన జరిపించండి. అలాగే స్వామివారికి ప్రీతికరంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. అలాగే
సుదర్శన హోమం పారాయణ చేసుకునవచ్చును, సుదర్శన శతకం పారాయణ చేయవచ్చును, సుదర్శన కవచం పారాయణ చేసుకునవచ్చును. తద్వారా ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రువులను కూడా అంతరించిపోతారు. భగవద్గీత కానీ భాగవతం కానీ పారాయణ చేసుకోండి, తద్వారా అన్నింటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది. బుధవారం రోజున హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి. అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ, అర్చనా కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమాలను జరిపించండి. అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించిన ఎడల అయ్యప్ప స్వామివారికి అత్యంత ప్రీతిదాయకము. అనుకున్న మంచి కోరికలన్నీ కూడా నెరవేరగలుగుతాయి, గమనించగలరు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి. ఈ రెండు రాశుల వారికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో పుష్యమాసనందున ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి గ్రహ సంచారం సరిగా లేకపోవడం వల్ల చేవృత్తి వ్యాపారాలు అనేది కూడా కలిసి రావు. అధికమైన ఖర్చులు ఉంటాయి. మతస్థిమిత సరిగా ఉండదు. ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది. అధికారుల యొక్క కోపానికి గురి అవుతూ ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోతూ ఉంటాయి. రాజకీయంగా కూడా పలుకుబడి తొలగిపోతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకోండి. అలాగే కన్యరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యములు కూడా కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.